హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ క్వైరీస్ అండ్ ఫీడ్బ్యాక్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్వైరీస్ ఉన్నా పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ దేర్. ఓకే, సో మనం డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఓకే, సో దిస్ ఈస్ వీక్ 4 చేసినాము ఆల్రెడీ. ఓకే, సో వీక్ 4లో we have done Maven. Okay, so this is on the same week, so we'll also do Gradle. Okay, so Gradle and Maven are the build tools. Okay, మీ అందరికి తెలిసిన విషయమే, but these are all the build tools where you can build all the code. Okay, so మీకు ఇప్పుడు if you have Java, okay, so Java ఉందనుకోండి, so how you build the Java కానీ var files కానీ మనము Gradle or Maven తో యూజ్ చేస్తాము. ఓకే, సో if it is not Java, you can go for Bash also. ఓకే, సో మీరు బ్యాష్ స్క్రిప్ట్తో కూడా మీరు బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ గ్రాడిల్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ గ్రాడిల్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో జనరల్గా ఎప్పుడైనా సరే వాట్ ఎవర్ ది జావా అప్లికేషన్, రైట్? సో జావా అప్లికేషన్ ఏదైనా ఉందనుకోండి, సో వాట్ కన్సిస్ట్ ఆఫ్ జావా అప్లికేషన్. ఓకే, సో జావా అప్లికేషన్లు ఏమేమి ఉంటాయి మనకి? జావా సోర్స్ కోడ్ ఉంటుంది, అండ్ ఆల్సో వీ హ్యావ్ జావా బైట్ కోడ్ ఉంటుంది, అండ్ వీ హ్యావ్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్, వీ హ్యావ్ ఆడియో ఫైల్స్ ఉండొచ్చు, అండ్ ఆల్సో వీ హ్యావ్ డైరెక్టరీ స్ట్రక్చర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా జావా అప్లికేషన్స్లో లైక్ దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద జావా అప్లికేషన్. ఓకే, సో ఎప్పుడైనా సరే whenever you want to build everything, okay, so ఇవన్నిటిని కూడా if you want to make a package, or if you want to make a jar file, or if you want to make an apk file, or if you want to create artifact with var, okay, సో ఇవన్నీ ఈ ఆర్టిఫాక్ట్స్ అన్నీ కూడా, ఓకే, సో డెవలప్మెంట్ ఆర్టిఫాక్ట్స్ అన్నీ మీరు చేయాలనుకుంటే యూ నీడ్ టు హ్యావ్ అ బిల్డ్ టూల్, రైట్? సో మనకు ఒక బిల్డ్ టూల్ ఉండాలి. ఓకే, సో దట్ బిల్డ్ టూల్ యూ కెన్, ఓకే, సో యూస్ గ్రాడిల్. ఓకే, సో మేవెన్ ఆర్ గ్రాడిల్. ఓకే, సో కాకపోతే గ్రాడిల్ ఎందుకు యూజ్ చేస్తాము, మేవెన్ ఎప్పుడు వచ్చింది, గ్రాడిల్ ఎప్పుడు వచ్చింది కూడా మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ గ్రాడిల్ డూ? ఓకే, సో గ్రాడిల్ యాక్చువల్గా ఇట్ ఈస్ యూజ్ టు బిల్డ్ డిపెండెన్సీ ఆర్టిఫాక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సారీ, బిల్డ్స్ డిప్లాయ్మెంట్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, సో ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పినట్టు, ఓకే, సో ఇట్ విల్ బిల్డ్ ద డిప్లాయ్మెంట్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ మేనేజ్ ఆల్ ద డిపెండెన్సీస్. ఓకే, సో ఏదైనా డిపెండెన్సీస్ ఉంటే ఇది గ్రాడిల్ మనకి మేనేజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద డిపెండెన్సీస్ అంటే డిపెండెన్సీస్ అంటే ఏంటి? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, ఓకే, సో ఇప్పుడు ఒక ఓపెన్ సోర్స్ లైబ్రరీని నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఆ యూజ్ చేయాలనుకుంటే ఐ కెన్ యూజ్ ఫ్రమ్ ది గ్రాడిల్. ఓకే, సో మనకి ఓపెన్ సోర్స్ జావా లైబ్రరీస్ అయినా కానీ, లేకపోతే థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఏమున్నా కానీ ఐ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ డిపెండెన్సీ అండ్ ఐ కెన్ రన్ మై అప్లికేషన్. ఓకే, సో ఆ అప్లికేషన్లో నేను ఆ డిపెండెన్సీని క్లియర్ చేయడానికి గ్రాడిల్ బిల్డ్ టూల్ని యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో మనకి ఆర్టిఫాక్ట్స్ అనేది, ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటి? ఆర్టిఫాక్ట్స్ అంటే నథింగ్ బట్ ఆల్ ది ఫైల్స్. ఓకే, ఫైల్ ఆర్ ఎక్స్ఎంఎల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్, లేకపోతే జావా సోర్స్ కోడ్, క్లాస్ ఫైల్స్, ఇవన్నిటిని కూడా మనము ఆర్టిఫాక్ట్స్ అంటున్నాం. ఓకే, సో ఆర్ఎస్ ది బండిల్డ్ వర్జన్స్ ఏదైతే మనం బండిల్ చేస్తామో జార్ వార్, ఓకే, సో వాటిని కూడా మనం ఆర్టిఫాక్ట్స్ అంటాం. ఓకే, జనరల్గా మనకి ఇంతకు ముందు యాంట్ ఉండేది. ఓకే, సో యాంట్ వచ్చేసి లైక్ 2000లో యాంట్ యూజ్ చేసే వాళ్ళము. దెన్ వీ గాట్ మేవెన్. ఓకే, సో మేవెన్ మనం ఆల్రెడీ చూసినాము. ఓకే, చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి. ఓకే, సో మేవెన్ వచ్చేసి మనకి లైక్ ఇట్ వాస్ కేమ్ ఇన్ 2004. ఓకే, అండ్ ఆల్సో మనము మేవెన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ చూసినాం మనం. ఓకే, pom.xml. ఓకే, సో pom.xml ఏం చూసినాం మనం? అన్ని XML ఫార్మాట్లో చూసినాం మనం. ఓకే, సో కోడ్ అంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి కూడా ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఓకే, సో ఐ నీడ్ టు క్లోజ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, దెన్ ఇక్కడ నేను ఇఫ్ ఐ సే డిపెండెన్సీ, ఇక్కడ నేను డిపెండెన్సీ క్రియేట్ చేస్తాను అండ్ ఐ నీడ్ టు క్లోజ్ దిస్ డిపెండెన్సీ. ఓకే, సో ఇదంతా కూడా XML ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, సో వేరాజ్ మనకి గ్రాడిల్ వచ్చేసి 2007లో వచ్చింది, అండ్ దిస్ ఈస్ మోస్ట్లీ డిక్లేర్డ్ ఇన్ డిఎస్ఎల్ ఆర్ గ్రూవీ. ఓకే, సో డిఎస్ఎల్ ఆర్ గ్రూవీలో రాస్తారు దీన్ని. మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ హూ ఎవర్ ఆర్ వెరీ మచ్ గుడ్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ జావా వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది గ్రాడిల్ అనేది. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ విచ్ ఆల్సో యూజెస్ మేవెన్ లైబ్రరీస్. ఓకే, సో మేవెన్లో ఉన్న లైబ్రరీస్ని కూడా గ్రాడిల్ యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఏదైతే నేను చేసినామో ఆర్ వీక్ 4లో చేసినామో మేవెన్లో, ఓకే, సో అవన్నీ కూడా మనకి గ్రాడిల్లో కూడా యూజ్ అవుతాయి. ఓకే, సో వాట్ ఆల్ ద థింగ్స్, ఓకే, సో మనకి గ్రాడిల్లో, ఓకే, సో వాట్ ఆల్ ద కీ ఫీచర్స్ వీ హ్యావ్ ఇన్ ద గ్రాడిల్ అనేది చూద్దాం. ఓకే, సో ఎప్పుడైనా సరే వెనెవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ గ్రాడిల్ విల్ ఆల్వేస్ టాక్ అబౌట్ బిల్డ్ ఫైల్. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే బిల్డ్ ఫైల్ ఉంటుంది. ఓకే, సో బిల్డ్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఇట్స్ అ హ్యూమన్ రీడబుల్ ఆర్ మెషిన్ రీడబుల్ ఫార్మాట్, ఆర్ ఇట్ యూజెస్ డిఎస్ఎల్ అండ్ గ్రూవీ. ఓకే, సో గ్రూవీ ఆర్ డిఎస్ఎల్ని యూజ్ చేస్తాము మనము బిల్డ్ ఫైల్స్లో. అండ్ ఆల్సో మనకి ఎప్పుడైనా సరే డిఫాల్ట్ నేమ్ వచ్చేసి
build.gradle. ఓకే, సో మీరు ఎప్పుడైనా build.gradle అని చూస్తే అది Gradle build ఫైల్ అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ అ డిక్లరేటివ్ అండ్ ప్రోగ్రామేటిక్. ఓకే, సో ఇది డిక్లరేటివ్ అండ్ ప్రోగ్రామేటిక్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, సో వేరాజ్ మీకు మేవెన్ వచ్చేసి XML ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఓకే, సో ఇట్ కన్స్ట్రక్ట్స్ గ్రాఫ్ ఆఫ్ టాస్క్స్. ఓకే, సో టాస్క్స్ ఏవైతే ఉంటాయో ఓకే, సో ఇదేంటంటే లైక్ డీటెయిల్డ్ బిల్డ్ టాస్క్స్ ఉంటాయి మనకి. ఓకే, సో వాట్ ఎవర్ ద టాస్క్ వీఆర్ గివింగ్. ఓకే, సో విల్ గివ్ దట్ టాస్క్ డీటెయిల్డ్ బిల్డ్ టాస్క్. ఓకే, అండ్ ఆల్సో మనకి ఎప్పుడైనా సరే ఈ టాస్క్స్ ఏవైతే ఉంటాయో ఓకే ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇట్ విల్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్ ఇన్ ఆర్డర్. ఓకే, సో మనం ఏ ఆర్డర్లో ఇస్తే ఆ ఆర్డర్లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి ఇవన్నీ కూడా. ఓకే, అండ్ ఆల్సో ఎవ్రీ టాస్క్. ఓకే, సో మనం ఏదైతే టాస్క్ అంటున్నామో ఎవ్రీ టాస్క్కి కూడా ఒక అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఈ అవుట్పుట్ని మనము నెక్స్ట్ టాస్క్లో యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఆల్సో వెన్ ఎవర్ యు ఆర్ రీరన్నింగ్. ఓకే, సో ఎప్పుడైతే మనము కోడ్ని రీరన్ చేస్తామో ఈ అవుట్పుట్ ఫైల్ని ఇది యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో యూజ్ చేసుకొని ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ అంటే మనకి పాస్ అయితే యూజ్ చేసుకొని నెక్స్ట్ టాస్క్కి వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ఎవ్రీ టాస్క్కి ప్రతి టాస్క్కి కూడా ఒక అవుట్పుట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో నెక్స్ట్ థింగ్ ఈస్ Gradle ఆల్సో మేనేజెస్ డిపెండెన్సీస్. ఓకే, సో ఏవైతే డిపెండెన్సీస్ ఉంటాయో ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు మనకి ఎక్స్టర్నల్ జావా లైబ్రరీస్ ఉంటాయి. ఓకే, సో థర్డ్ పార్టీ అయినా సరే, ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ అయినా సరే, ఆర్ఎల్స్ ఎక్స్టర్నల్ జావా కోడ్ ఏదైనా సరే. ఓకే, సో ఈ డిపెండెన్సీస్ అన్నిటిని క్లియర్ చేయాలి అనుకుంటే మనము డిపెండెన్సీస్ని యూజ్ చేయొచ్చు Gradleలో. ఓకే, అండ్ ఆల్సో వీ విల్ హ్యావ్ ఇంటర్నల్ డిపెండెన్సీస్. ఓకే, నేను మేవెన్ యూజ్ చేసేటప్పుడు కూడా చెప్పిన మీకు. ఓకే, సో కొన్ని మనకి ఇంటర్నల్ డిపెండెన్సీస్ ఉంటాయి అనేసి. ఓకే, సో ఈ ఇంటర్నల్ డిపెండెన్సీస్ని మనము ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అంటాం. ఓకే, సో ఆ డిపెండెన్సీస్ని కూడా మనము యూజింగ్ Gradle మేనేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో మనకి డిపెండెన్సీస్ ఇచ్చినప్పుడు వీ కెన్ ఆల్సో గివ్ కరెక్ట్ వర్జన్. ఓకే, నీడ్ ఏ ప్రాపర్ వర్జన్. ఓకే, ప్రాపర్ వర్జన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ప్యాకేజెస్ ఏముంటాయంటే కొన్ని డిపెండెన్సీస్ లైక్ దే విల్ బీ లైక్ ఓల్డర్ డేట్. ఓకే, సో ప్రీవియస్ వర్జన్స్ ఉండొచ్చు, అవి అప్డేట్ అవ్వచ్చు. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము డిపెండెన్సీస్లో ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్. ఓకే, మేవెన్లో ఏం చూసినామో ఆల్మోస్ట్ అవే ఉంటాయి Gradleలో కూడా. ఓకే, సో మేవెన్లో కూడా లైక్ వీ హ్యావ్ సెడ్ లైక్ వీఆర్ యూజింగ్ సెంట్రల్ రిపాజిటరీ. ఓకే, సో Gradle కూడా మనకి రిపాజిటరీస్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, ఓకే, సో ఇట్ విల్ ఆల్సో యూజ్ రిపాజిటరీస్. ఓకే, సో ఈ రిపాజిటరీస్ అన్ని కూడా మనకి ఎక్స్టర్నల్ డిపెండెన్సీస్ లైక్ వేరే ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ కానివ్వండి, లేకపోతే థర్డ్ పార్టీ లైబ్రరీస్ కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయి, ఇట్ విల్ బీ లొకేటెడ్ ఇన్ ది సెంట్రల్ రెపో. ఓకే, సెంట్రల్ రిపాజిటరీలో మనకి ఇవన్నీ కూడా హోస్ట్ అయి ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో మనకి లోకల్ రెపోలో కూడా ఓకే మనకి లోకల్ రెపో కూడా ఉంటుంది అనమాట మన మెషిన్లోని. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఆర్గనైజేషన్ రెపో. ఓకే, సో మీ ఓన్ ఆర్గనైజేషన్ ఏదైనా రిపాజిటరీస్ డెవలప్ చేస్తుంటే సో ఆ రెపోని కూడా మనము Gradleలో యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ స్టెప్స్ ఇవన్నీ కూడా మనము మేవెన్లో చేసినాయి. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ లుక్స్ సేమ్. ఓకే, ఇంకోటి వచ్చేసి 6.1 సెల్ఫ్ అప్డేటింగ్. ఓకే, సెల్ఫ్ అప్డేటింగ్ అంటే ఓకే సెల్ఫ్ అప్డేటింగ్ అంటే ఇట్ విల్ హ్యావ్ ఆటో రిట్రీవల్ ఆఫ్ న్యూ వర్జన్స్. ఓకే, సో ఏదైనా న్యూ వర్జన్ వచ్చింది అనుకోండి ఇట్ విల్ రిట్రీవ్ దెమ్ ఆటోమేటికల్లీ. ఓకే, సో ఆటో రిట్రీవల్ ఆఫ్ న్యూ వర్జన్స్ కూడా మనకి మేవెన్లో పాసిబుల్. ఓకే, సో నా ఇప్పుడు మనము IntelliJ యూజ్ చేసి విల్ క్రియేట్ ఎ సింపుల్ జావా ప్రాజెక్ట్. ఓకే, సో IntelliJ యూజ్ చేసాము. సో ఇఫ్ ఐ గో టు మై IntelliJ ప్రాజెక్ట్. ఓకే, సో ఇది నా IntelliJ ఐడియా. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, సో మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డౌన్లోడ్ IntelliJ. ఓకే, సో గూగుల్లోకి వెళ్ళి IntelliJ అని కొడితే మీకు యూ కెన్ డౌన్లోడ్ దిస్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఎ న్యూ ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడ జావా వచ్చింది. ఓకే, సో జావాని నేను ఐఎమ్ జస్ట్ డూయింగ్ జావా. ఓకే, సో నెక్స్ట్ కొట్టిన. ఓకే, సో క్రియేట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ టెంప్లెట్ అంటుంది. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ నెక్స్ట్. ఓకే, సో ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాను నేను. ఓకే, సో యూ కెన్ గివ్ ఎనీ ప్రాజెక్ట్ నేమ్. ఓకే, సో మీకు ఏదైనా ప్రాజెక్ట్ నేమ్ కావాలనుకుంటే యూ కెన్ గివ్ ద ప్రాజెక్ట్ నేమ్. ఓకే, సో ఐ విల్ సే Gradle ల్యాబ్. ఓకే, సో ఇది ఎక్కడ సేవ్ అవుతుంది అనేది కూడా చూపిస్తుంది నాకు. ఐ విల్ ఫినిష్. ఓకే,
సో ఇది ఓకే. సో ఇది నా ప్రాజెక్ట్. ఓకే. సో ఇది ఇక్కడ నాకు క్రియేట్ చేసింది గ్రాడిల్ ల్యాబ్ అనేసి. ఓకే. సో ఇది డిఫాల్ట్గా నాకు ఏమేమి వస్తుంది ఇక్కడ. ఓకే. సోర్స్ వచ్చింది. ఓకే. సో అండ్ ఆల్సో ఐ హావ్ గాట్ మై కోడ్ స్టైల్ ఇదంతా వచ్చేసింది. ఓకే. సో జనరల్గా ఇట్స్ అ సోర్స్ ఫైల్ నాకు క్రియేట్ అయింది. ఓకే. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్. ఓకే. సో ఎక్స్టర్నల్ లైబ్రరీస్ కూడా ఇది క్రియేట్ చేసింది. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ స్క్రాచెస్ అండ్ కన్సోల్స్. ఓకే. సో నేను ఇప్పుడు ఐ విల్ కాపీ సమ్ కోడ్ హియర్. ఓకే. సో ఏదైనా కోడ్ని నేను కాపీ చేస్తాను, జావా కోడ్ని. ఓకే. సో ఇది నా జావా ప్రోగ్రామ్, సింపుల్ జావా ప్రోగ్రామ్. ఓకే. సో మీకు ఇక్కడ చూసినట్టయితే లైక్ పబ్లిక్ క్లాస్ వచ్చేసి సేల్ ఈవెంట్. ఓకే. అండ్ ఆల్సో ప్రైవేట్ స్ట్రింగ్స్ ఇచ్చిన ఇక్కడ. సో వీ హ్యావ్ యూస్డ్ ఇట్. ఓకే. సో ఇది నేను కాపీ చేసిన. ఓకే. సో ఐ జస్ట్ కాపీడ్ ఇట్ ఫ్రమ్ గూగుల్. ఓకే. సో ఇక్కడ నేను మెయిన్ ఈవెంట్స్ ఇది. ఓకే. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే. సో జనరల్లీ ఇప్పుడు ఇఫ్ ఐ రన్ దిస్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రన్ సేల్ ఈవెంట్ మెయిన్. ఓకే. సో నేను సేల్ ఈవెంట్ మెయిన్ రన్ చేసిన. ఓకే. సో నౌ లెట్ us వెయిట్ ఫర్ దిస్ టు రన్. టర్మినల్ ఓపెన్ అవుతుంది మనకి. ఓకే. సో ఇక్కడ నుండి కంపైలేషన్ ఫినిష్డ్ అంటుంది, 0 ఎర్రర్స్ విత్ 0 వార్నింగ్స్. ఓకే. సో నాకు ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే. ఇది సింపుల్ జావా ప్రోగ్రామ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ సంథింగ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది జేసన్ ఫార్మాట్లో అవుట్పుట్ కావాలనుకుంటున్నాను. ఓకే. సో జేసన్ ఫార్మాట్లో అవుట్పుట్ కావాలనుకున్నప్పుడు నేను జీసన్ అనేసి ఒకటి రాస్తాను. ఓకే. సో జీసన్. ఓకే. సో జీసన్ అనేది నాకు ఇప్పుడు రెడ్ మార్క్లో వచ్చింది. ఓకే. సో రెడ్ మార్క్లో వచ్చిందంటే దెర్ ఈస్ నో ప్యాకేజ్ విత్ ది జీసన్. ఓకే. సో ఇప్పుడు ఇది ఒక డిపెండెన్సీ. ఓకే. సో ఈ డిపెండెన్సీని మనం కావాలంటే వీ నీడ్ టు కాపీ దిస్ డిపెండెన్సీ, రైట్. సో ఈ జీసన్ అనే జార్ ఫైల్ని మనం కాపీ చేసుకోవాలి. ఓకే. సో వీ నీడ్ టు గెట్ ఇట్ దిస్ జీసన్ జార్. ఓకే. సో గూగుల్ వాళ్ళది. ఓకే. సో ఇఫ్ ఐ వాంట్ టు కాపీ దిస్. ఓకే. సో నేను నా లైబ్రరీస్లోకి దీన్ని కాపీ చేయాలి. ఓకే. సో ఇక్కడ లైబ్రరీస్లో. ఓకే. సో హౌ ఐ కెన్ డూ దిస్. ఓకే. సో ఐ నీడ్ టు గెట్ దిస్ జీసన్ ఫైల్. ఓకే. సో ఈ జీసన్ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని మనము వీ నీడ్ టు డౌన్లోడ్ ఇట్. ఓకే. అండ్ ఆల్సో వీ నీడ్ టు కాపీ దిస్. ఓకే. సో ఇది తీసుకొచ్చి మనము లైబ్రరీస్లో పెట్టినాం అనుకోండి. సో ఇట్ విల్ హ్యావ్ ది లైబ్రరీస్. ఓకే. సో లెట్ మీ కాపీ దెమ్. ఓకే. సో ఇక్కడ నేను లైబ్రరీస్లో కాపీ చేసిన. ఓకే. జీసన్ 2.8.o.jar. ఓకే. సో మీరు గూగుల్లో డౌన్లోడ్ చేయొచ్చు జార్ ఫైల్. ఓకే. సో ఐ జస్ట్ డౌన్లోడెడ్ అండ్ ఐ అప్లోడెడ్ హియర్. ఓకే. సో ఇక్కడ నేను అప్లోడ్ చేసిన. ఓకే. సో నౌ ఐ విల్ రైట్ ది కోడ్. ఓకే. సో ఇప్పుడు నేను జీసన్ ఓకే ఈక్వల్ టు ఐ విల్ సే న్యూ జీసన్ builder. Okay. Dot I will say creates. ఓకే. సో ఇది మనకి లైబ్రరీస్ ఇంకా లోడ్ అవ్వలే అని చూపిస్తుంది. ఓకే. సో వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు రైట్ క్లిక్, సారీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి. ఓకే. సో ఐ నీడ్ టు యాడ్ యాజ్ ఎ లైబ్రరీ. ఓకే. సో ఐఎమ్ క్లికింగ్ ఓకే. ఓకే. సో ఈ లైబ్రరీస్ నేను ఇప్పుడు యాడ్ చేసిన. ఓకే. సో చూడండి నౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే. సో జీసన్ బిల్డర్ దగ్గర ఎర్రర్ వస్తుంది. లెట్ మీ రీక్రియేట్ దిస్ ఈక్వల్ టు న్యూ. ఓకే. జీసన్ బిల్డర్ డాట్ క్రియేట్స్. ఓకే. సో నాకు ఈ లైబ్రరీ ఇప్పుడు యాడ్ అయింది. ఓకే. సో దెన్ ఐ విల్ సే స్ట్రింగ్. ఓకే. స్ట్రింగ్ వచ్చేసి నేను జేసన్ ఫార్మాట్లో వాళ్ళు మనకి. ఓకే. ఐ విల్ సే జేసన్ ఈక్వల్ టు జీసన్ డాట్ టు జేసన్. ఓకే. సేల్ ఈవెంట్స్. ఓకే. దెన్ ఐ విల్ గో హియర్. ఓకే. సో దెన్ ఐ విల్ సే SOUT. ఓకే. SOUT అంటే system.out.println. ఓకే. సో ఇది వచ్చేసి నాకు జేసన్లో కావాలి. ఓకే. సో నౌ విల్ ట్రై టు రన్ దిస్ అగైన్. ఓకే. సో ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది, ఐ విల్ క్లిక్ దిస్. ఓకే. సో ఈ బిల్డ్ రన్ అవుతుంది ఇక్కడ. ఓకే. సో యూ మైట్ నాట్ హ్యావ్ సీయింగ్ దిస్ బట్ కింద ఇక్కడ ఓకే స్క్రీన్లో సో ఇక్కడ కింద బిల్డ్ రన్ అవుతుంది. ఓకే. సో లెట్ మీ పాజ్ హియర్. వన్స్ బిల్డ్ హ్యాస్ రన్ ఐ విల్ షో ఇట్.
ఓకే. సో ఇక్కడ చూడండి నాకు జేసన్ ఫార్మాట్లో వచ్చేసింది. ఓకే. సో నౌ కంపైలేషన్ ఫినిష్డ్ అంటుంది. 0 ఎర్రర్స్ 0 వార్నింగ్స్. ఓకే. సో ఇది మనకి బేసిక్ జావా. ఓకే. సో బేసిక్ జావా ప్రోగ్రామ్ ఎట్లా రన్ చేస్తాం అనేది ఈ ఇష్యూ. ఓకే. ఈ సినారియో. కాకపోతే హౌ విల్ యూ ఇంక్లూడ్ గ్రాడల్ ఇయర్, అసలు గ్రాడల్ ఎట్లా యూజ్ చేస్తాము. ఓకే. సో హౌ జావా ప్లగిన్ ఫర్ గ్రాడల్ కెన్ బి యూజ్. ఓకే. సో గ్రాడల్కి జావా ప్లగిన్ ఎట్లా యూజ్ చేస్తామో చూద్దాం. ఓకే. అండ్ ఆల్సో వాట్ డస్ జావా ప్లగిన్ డూ. ఓకే. సో జావా ప్లగిన్ ఏం చేస్తుంది అండ్ హౌ టు డిక్లేర్ ఆ ప్లగిన్ ఎట్లా డిక్లేర్ చేస్తాము అండ్ వాట్ ఆల్ ద టాస్క్ అండ్ హౌ యూ డిక్లేర్ ద డిపెండెన్సీస్ రిపాజిటరీస్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తాం అనేది విల్ ట్రై టు సీ దాట్. ఓకే. సో ఇది మన సింపుల్ ప్రాజెక్ట్. ఓకే. సో దీంట్లోనే మనం గ్రాడిల్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఇఫ్ ఐ యాడ్ గ్రాడిల్, సో ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఇఫ్ ఐ సే ఫైల్, న్యూ ఫైల్. ఓకే. సో న్యూ ఫైల్లో నేను ఏం చేస్తా, బిల్డ్ డాట్ గ్రాడిల్. ఓకే. సో బిల్డ్ డాట్ గ్రాడిల్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో నౌ దిస్ ఈజ్ మై బిల్డ్ డాట్ గ్రాడిల్ ఫైల్. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ అప్లై, ఐ విల్ సే ప్లగిన్. ఓకే. సో ప్లగిన్ వచ్చేసి మనది జావా. ఓకే. సో అప్లై ప్లగిన్ జావా అనేసి నేను ఇక్కడ ఇచ్చిన. ఓకే. సో వీ కెన్ రన్ దిస్. ఓకే. సో ఎంటీ ఫైల్ని మనం రన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో విల్ సీ హౌ దిస్ గోస్. బిల్డ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, వెన్ వీ ఎగ్జిక్యూట్ దిస్ మనకి ఇక్కడ డౌన్లోడింగ్ సర్వీస్ డాట్ గ్రాడిల్ అంటుంది. ఓకే. అండ్ ఆల్సో ఇట్ ఈస్ స్టార్టింగ్ గ్రాడిల్ డీమన్. ఓకే. సో గ్రాడిల్ డీమన్ స్టార్ట్ అయింది. గ్రాడిల్ డీమన్ స్టార్టెడ్ అంటుంది ఇన్ 6 seconds. ఓకే. సో విల్ సీ వాట్ విల్ బి ది అవుట్పుట్ ఆఫ్ దిస్. ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే బిల్డ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఓకే. సో 1 అకౌంటబుల్ టాస్క్ 1 ఎగ్జిక్యూటెడ్ అని చూపిస్తుంది. ఓకే. సో నౌ ఐ హ్యావ్ యాడెడ్ గ్రాడిల్. ఓకే. సో ఇప్పుడు గ్రాడిల్లో మనము లైక్ వీ నీడ్ టు యాడ్ ద సోర్స్ సెట్స్, రైట్. సో మనది ఏదైతే జావా ఉందో, ఓకే. సో ఐ విల్ యాడ్ దట్. ఓకే. సోర్స్ సెట్స్. ఓకే. సోర్స్ SOURC సోర్స్ సెట్స్. ఓకే. స్పేస్. ఓకే. ఫ్లవర్ బ్రేసెస్. ఓకే. సో నేను ఇక్కడ నా మెయిన్ ప్రోగ్రామ్ రాస్తాను నేను. ఓకే. సో I will say main and I will write here java dot src. Okay. src dirs. Okay. dirs equal to. Okay. So I'll give as src. ఓకే. సో నేను ఇక్కడ నా సోర్స్ కోడ్ని ఇక్కడ ఓకే జావా డాట్ ఎస్ఆర్సి డిఐఆర్స్లో రన్ చేస్తున్నా. ఓకే. అండ్ ఆల్సో మనకి ఇందాక మనం చూసినాం. ఓకే. సో వాట్ ఈస్ ద డిపెండెన్సీ వీ హ్యావ్. ఓకే. సో మనకి ఏం డిపెండెన్సీ ఉండే, సో వీ నీడ్ టు యాడ్ ద డిపెండెన్సీస్. ఓకే. సో ఐ విల్ సే డిపెండెన్సీస్. ఓకే. ఫ్లవర్ బ్రేసెస్. ఓకే. సో కంపైల్. ఓకే. సో నేను కంపైల్ అంటున్నా. ఓకే. సో మనం ఇందాక జీసన్ అనే టార్ బాల్ని లైక్ జార్ ఫైల్ని మనము ఇందాక డౌన్లోడ్ చేసాం. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు డూ ది డిపెండెన్సీస్ త్రూ బిల్డ్, ఓకే, గ్రేడల్ బిల్డ్ నుంచి చేయాలనుకుంటే మనం ఇక్కడ దాని మొత్తం డైరెక్ట్ నేమ్ ఇవ్వాలి. ఓకే. సో కామ్ డాట్ గూగుల్ డాట్ కోడ్ డాట్ జీసన్. ఓకే. సో ఇది వచ్చేసి కంపెనీ నేమ్, అయితే ఎవరు క్రియేట్ చేసిరు అనేది. ఓకే. సో గూగుల్ వాళ్ళు ఇది క్రియేట్ చేసిరు. ఓకే. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద ప్లగిన్ వీ నీడెడ్, జీసన్. ఓకే. సో జీసన్ అనే ప్లగిన్ అండ్ ఆల్సో ఐ విల్ గివ్ వర్షన్. ఓకే. సో ఎనీ వర్షన్. ఓకే. సో ఐ విల్ గివ్ 2.8.0. ఓకే. సో ఇది నా వర్షన్. ఓకే. సో దీస్ ఆర్ మై డిపెండెన్సీస్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వీ నీడ్ టు టెల్ ద రిపాజిటరీస్. ఓకే. సో ఎక్కడి నుంచి కావాలి రిపాజిటరీస్ అనేది. ఓకే. రిపాజిటరీస్ కూడా ఐ విల్ గివ్ ఇట్ హియర్. ఓకే. సో ఐ విల్ సే రిపాజిటరీస్. ఓకే. సో నాకు రిపాజిటరీస్ ఇవ్వాలి. ఓకే. సో నీ రిపాజిటరీ వచ్చేసి నేను మేవెన్ సెంట్రల్ అంట. ఓకే. సో మీరు ఆల్రెడీ మేవెన్ చూసి ఉంటే, ఓకే. సో మనము ఆల్రెడీ నేను నిన్న చూపిస్తాను మీకు మేవెన్లో. ఓకే. సో మేవెన్లో మనకి వీ హ్యావ్ గ్రేడల్, వీ హ్యావ్ గ్రూవీ. ఓకే. సో గ్రేడల్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేసారు అంటే వీళ్ళు, ఓకే, సో దే హ్యావ్ ఆల్సో ఇన్బిల్టెడ్. ఓకే. సో మేవెన్ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో ఉన్న ప్యాకేజెస్ కానీ ప్లగిన్స్ కానీ అవన్నిటిని కూడా రీయూజ్ అయ్యేలాగా రాశారనమాట గ్రాడిల్కి. ఓకే. సో అందుకని మనం గ్రాడిల్లో మేవెన్ సెంట్రల్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ రైట్ అవర్ కోడ్. ఓకే. సో నేను నా టర్మినల్కి వెళ్ళినా, మీరు Alt F12 కొడితే మీకు టర్మినల్ వస్తుంది. ఆర్ఎల్స్ ఇక్కడ బాటమ్ లెఫ్ట్లో మీకు టర్మినల్ ఉంటుంది. ఓకే. సో యూ కెన్ లాంచ్ యువర్ టర్మినల్. ఓకే. సో ఇక్కడ మనము మేవెన్ సెంట్రల్ సి తప్పించినాము. ఓకే. సో ఐ విల్ సే గ్రాడిల్
and I'll say build. Okay, so control enter. Okay, so executing task build అంటుంది. Okay, so let us wait for this to build the task. ఓకే, సో నా బిల్డ్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇఫ్ ఐ గో టు మై లైబ్రరీస్. ఓకే, సో లైబ్రరీస్కి వెళ్తే మనకి ఇక్కడ ఓకే ఇఫ్ యూ గో టు బిల్డ్, సారీ, నా బిల్డ్లో లైబ్రరీస్లో గ్రాడిల్ ల్యాబ్ డాట్ జార్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ బిల్డ్. ఓకే, సో మనం ఏదైతే బిల్డ్ చేసామో అది మనకి జార్ ఫైల్ని ఇక్కడ క్రియేట్ చేసింది. ఓకే, దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ ది ఓకే జార్ ఫైల్. అంటే మనము గ్రాడిల్ని జావా ప్రోగ్రాంలో ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విల్ క్రియేట్ జావా ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ విత్ గ్రాడిల్. ఓకే, సో గ్రాడిల్తోనే మనము జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ వే. ఓకే, సో లెట్ మీ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఓకే, సో న్యూ ప్రాజెక్ట్ అంటే నేను ఓకే, సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్లో whenever you are select Gradle. ఓకే, సో ఇక్కడ గ్రాడిల్ మీద గ్రాడిల్ని సెలెక్ట్ చేయాలి. మనం ఇందాక జావా ఉండే మనకి. ఓకే, బట్ నౌ విల్ గో ఫర్ గ్రాడిల్. ఓకే, సో గ్రాడిల్ అండ్ జావా. ఓకే, సో నెక్స్ట్ ఐల్ సే నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే info dot trytree app. ఓకే, సో info dot trytree app అంటే నేను ఓకే, అండ్ ఆర్టిఫాక్ట్ గ్రూప్ ఐడి వచ్చేసి ఆర్గ్ డాట్ ఎగ్జాంపుల్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ నేను ఐ విల్ సేవ్ దిస్ హియర్. ఓకే, సో ఐ విల్ గివ్ ద సేమ్ నేమ్. ఓకే, సో నా ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ఉందో. ఓకే, సో ఆర్ఎల్స్ నేమ్ వచ్చేసి ట్రైట్రీ యాప్ అందాం. ఓకే, గ్రూప్ ఐడి వచ్చేసి info dot trytree app. ఓకే, ఆర్టిఫాక్ట్ వచ్చేసి ట్రైట్రీ యాప్ ఇట్లనే ఉందని. ఓకే, వర్జన్ వచ్చేసి 1.0 స్నాప్షాట్. ఓకే, సో ఇది స్నాప్షాట్ అనేది మీరు డెవలప్మెంట్లో ఉన్నాం కాబట్టి మనం స్నాప్షాట్ అని పెట్టుకోవచ్చు. Whenever you are pushing to the production, you can change the version names. Okay, so next what I'll do, I'll say finish. Okay, ఈ విండోలోనే ఓపెన్ చేస్తాను నేను. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ లోడింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి యూ కెన్ కాన్ఫిగర్ గ్రాడిల్ wrapper to use distribution and source. It will provide ID with గ్రాడిల్ అంటుంది. ఓకే, సో ఐ విల్ సే ఓకే, అప్లై సజెషన్. ఓకే, సో నౌ దిస్ ఈజ్ మై ఓకే గ్రాడిల్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ విధంగా మనకి గ్రాడిల్ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో నౌ విల్ సీ హౌ వీ కెన్ డూ దిస్. ఓకే, సో మీరు బేసిక్ బిల్డ్ డాట్ గ్రాడిల్ చూస్తే చూడండి మనకి ప్లగిన్ వచ్చేసి జావా. ఓకే, మనం ఇందాక యాడ్ చేసాం, గుర్తుందో లేదా మీకు. ఓకే, అండ్ ఆల్సో రిపాజిటరీస్. ఓకే, సో మేవెన్ సెంట్రల్ అండ్ ఆల్సో వీ హ్యావ్ గ్రూప్ వర్షన్ అండ్ ఆల్సో డిపెండెన్సీస్. ఓకే, సో డిపెండెన్సీస్ వచ్చేసి ఇక్కడ జే యూనిట్ ఇచ్చింది ఇక్కడ. ఓకే, సో జే యూనిట్ ఇస్ నథింగ్ బట్ యూనిట్ టెస్ట్ చేసుకోవచ్చు మనం టెస్టింగ్ పర్పస్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విల్ గెట్ ది మనకి డిఫాల్ట్గా వచ్చేసాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ విల్ సీ హౌ వీ కెన్ బిల్డ్ ది ప్రాజెక్ట్ ఆన్ దిస్. ఓకే, ఓకే, సో వీ హ్యావ్ కాపీడ్ ది జావా. ఓకే, సో జావా కోడ్ ఇక్కడ మనం ఇందాక ఏది చేసినామో ఆ జావా కోడ్ని నేను ఇక్కడ కాపీ చేసిన. ఓకే, సో ఇక్కడ గ్రాడిల్లో మనకి సోర్స్లో మెయిన్ జావా అని ఉంది. ఓకే, సో ఈ జావాలో ఓకే, సో ఐ హ్యావ్ కాపీడ్ ది సేల్ ఈవెంట్. ఓకే, సో ఇక్కడ మీరు కిందికి వెళ్ళి చూస్తే ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఇది జీసన్ అనేది ఓకే, సో ఎర్రర్ చూపిస్తుంది రెడ్ కలర్లో. ఓకే, ఎందుకంటే ఈ డిపెండెన్సీ మనకు లేదు. ఓకే, సో గ్రాడిల్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మనం బిల్డ్ డాట్ గ్రాడిల్లోకి వెళ్ళి ఓకే, సో బిల్డ్ డాట్ గ్రాడిల్లోకి వెళ్తానండి ఇప్పుడు. ఓకే, సో బిల్డ్ డాట్ గ్రాడిల్లోకి వెళ్ళేసి ఓకే, సో ఇక్కడ మనము డిపెండెన్సీస్లో ఓకే విల్ ఎంటర్ దట్ డిపెండెన్సీ. ఓకే, సో ఏదైతే మనము ఇందాక రాసినామో ఇన్ ది సేమ్ వే విల్ రైట్ ది డిపెండెన్సీ హియర్. ఓకే, సో కంపైల్ com dot google dot code dot gson. ఓకే, ఇది కంపెనీ నేము, ఇది ప్లగిన్ మనకు వచ్చేసి జీసన్, వర్జన్ వచ్చేసి 2.8.0. ఓకే, సో నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ద డిపెండెన్సీ. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ డిపెండెన్సీ క్రియేట్ చేసిన. ఓకే, సో ఇఫ్ ఐ గో టు సేల్ ఈవెంట్. ఓకే, సో సేల్ ఈవెంట్లో మనకి ఇప్పుడు ఈ ఎర్రర్ ఉండదు. ఓకే, సో ఎందుకంటే మనం ఆల్రెడీ డిపెండెన్సీ క్రియేట్ చేసేసాం కాబట్టి ఇక్కడ. ఓకే, సో ఓకే లెట్ మీ రన్ దిస్. ఓకే, సో రన్ చేయాలంటే మళ్ళీ మీకు టర్మినల్ ఉండాలి. సో Alt F12 అని కొడితే మనకి టర్మినల్ వస్తుంది. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే బిల్డ్ గ్రాడిల్ బిల్డ్. ఓకే, కంట్రోల్ ఎంటర్. సారీ,
ఓకే గిల్డ్ అని వచ్చింది. ఓకే సో ఇది తప్పించిన మనము బిల్డ్ ఇవ్వలేదు, మనము గిల్డ్ అని ఇచ్చినాము. ఓకే సో అగైన్ ఐ ఓపెన్. ఓకే గ్రాడిల్ బిల్డ్ బియుఐఎల్డి కంట్రోల్ ఎంటర్. ఓకే నౌ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ది టాస్క్. ఓకే సో విల్ వెయిట్ ఫర్ దట్. ఓకే ఇక్కడ చూసినట్టయితే బిల్డ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఓకే సో మన బిల్డ్ సక్సెస్ఫుల్ అయింది. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ బిల్డ్ అనేది కొత్త డైరెక్టరీ క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే సో ఇక్కడ మీరు బిల్డ్ లోకి వెళ్తే క్లాసెస్లోకి వెళ్తే జావాలో మనకి మెయిన్ ఫంక్షన్ కనిపిస్తుంది. ఓకే సో ఇన్ఫో ఇక్కడ ఓకే డొమైన్లోకి వెళ్తే ఓకే సేల్స్ ఈవెంట్ డాట్ క్లాస్ కనిపిస్తుంది. ఓకే అండ్ ఆల్సో మనకి లైబ్రరీస్లోకి వెళ్తే మన జార్ ఫైల్ కనిపిస్తుంది. ట్రైటరీ యాప్ -1.o snapshot.jar. ఓకే సో ఈ విధంగా మనకి జార్ ఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ యూజింగ్ గ్రాడిల్. ఓకే సో మనం జావా సింపుల్ ప్రాజెక్ట్ చేసినాము, సింపుల్ ప్రాజెక్ట్లో గ్రాడిల్ యాడ్ చేయడానికి చూసినాము. అదర్వైజ్ యూ కెన్ డైరెక్ట్లీ లాంచ్ ది గ్రాడిల్ ఫ్రమ్ ది ఇంటెలిజే. ఓకే సో ఈ విధంగా మనము యాక్చువల్లీ వీ కెన్ డూ దిస్. ఓకే సో డిపెండెన్సీస్ కానివ్వండి, ఓకే సో బైనరీస్ కానివ్వండి, ఓకే సో వీ కెన్ యాడ్ ఇన్ దిస్ ఫ్యాషన్. ఓకే సో ఇట్లా మనం యాడ్ చేసుకొని మనము రన్ చేయొచ్చు. ఓకే సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ గ్రాడిల్ యూజింగ్ లైక్ జావాలో గ్రాడిల్ ఎట్లా యూజ్ చేస్తాం అనేది. ఓకే సో జనరల్గా మనకి గ్రాడిల్ రాయడానికి మనం ఆల్రెడీ చెప్పినాము గ్రూవీ అనేసి. ఓకే సో గ్రూవీతో కూడా మనం రాయొచ్చు అనేసి. ఓకే సో గ్రూవీ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్ గ్రూవీ ఎందుకు వాడుతారంటే ఇట్ హ్యాస్ సింప్లిఫైడ్ సింటాక్స్. ఓకే సో వెన్ యూ కంపేర్ విత్ ది అదర్ థింగ్స్ ఇట్ హ్యాస్ మోర్ సింప్లిఫైడ్ సింటాక్స్. ఇప్పుడు నేను టూల్స్లోకి వెళ్తే ఇక్కడ ఓకే టూల్స్లోకి వెళ్ళి గ్రూవీ కన్సోల్ అని ఉంది. ఓకే సో ఇఫ్ ఐ గో టు గ్రూవీ కన్సోల్ నాకు ఇక్కడ గ్రూవీ కన్సోల్లో ఎంటీ పేజ్ కనిపిస్తుంది. ఓకే సో ఇక్కడ నేను గ్రూవీ కన్సోల్లోకి వెళ్ళి ఇఫ్ ఐ రైట్ సంథింగ్. ఓకే సో SOUI ఓకే సో ప్రింట్ ఇన్ ఒక్కటే వస్తుంది. ఐ వాంట్ సిస్టమ్ SOU. ఓకే గ్రూవీ కాబట్టి ఓకే ఇట్స్ నాట్ గివింగ్ ఇట్. ఓకే ఎనీవే ఐ విల్ రైట్ ఇట్. ఓకే సో మనం సిస్టమ్ డాట్ ఓకే out dot print in. okay so for example I'll say hello subscribers. okay so hello subscribers అని నేను ఇక్కడ I will also close the statement. okay so ఇక్కడ నేను ఇప్పుడు రన్ చేసిన అనుకోండి. ఓకే సో ఇక్కడ చూడండి నాకు ఇదే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఇన్ హలో సబ్స్క్రైబర్స్ అని చూపిస్తుంది నాకు. ఓకే సో ఇది జనరల్గా జావా మెథడ్లో ఇట్లా జావా మెథడ్లో యాక్చువల్గా మనం క్లాస్ రాయాలి, మెయిన్ రాయాలి, ఆ తర్వాత వీ నీడ్ టు గెట్ ది అవుట్పుట్. ఓకే సో గ్రూవీలో మేము మనం డైరెక్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇన్ డైరెక్ట్గా ఇచ్చిస్తున్నాం. ఓకే అండ్ ఆల్సో యూ కెన్ డైరెక్ట్లీ సే ప్రింట్ ఇన్. ఓకే సో సిస్టమ్ డాట్ అవుట్ ఇవ్వకుండా ఓకే యూ కెన్ ఆల్సో సే ప్రింట్ ఇన్. ఓకే సో ప్రింట్ ఇన్ రన్ చేసినా కానీ ఇట్ విల్ గివ్ యూ అ సేమ్ థింగ్. ఓకే సో హలో సబ్స్క్రైబర్స్ అంటుంది. ఓకే సో ఇక్కడ మనకి హలో సబ్స్క్రైబర్స్ అనేసి ప్రింట్ అవుతుంది. ఓకే అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ ఓకే సో సెమీకోలన్ రిమూవ్ చేసి రన్ చేద్దాం. ఓకే సో ఈవెన్ ఇఫ్ యూ రన్ దిస్ ఓకే సో ఇట్ ఈస్ సేయింగ్ హలో సబ్స్క్రైబర్స్, నో ఎరర్స్. ఓకే సో అలా కాకుండా ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ దిస్ బ్రేసెస్ ఓకే సో బ్రేసెస్ కూడా నేను రిమూవ్ చేసేసిన. ఓకే సో దెన్ ఐ విల్ రన్ అగైన్. ఓకే సో మళ్ళీ నాకు ఇక్కడ హలో సబ్స్క్రైబర్స్ అని చూపిస్తుంది. ఓకే సో దిస్ ఈజ్ వాట్ లైక్ అంటే మనం గ్రూవీ యూజ్ చేసాం అనుకోండి. ఓకే సో ఇట్ హ్యాస్ సింప్లిఫైడ్ సింటాక్స్. ఓకే సో గ్రూవీతో మనం ఏంటంటే ఈజీగా మనం కోడ్ని రాయొచ్చు. ఓకే సో ఇట్ హ్యాస్ మోర్ సింప్లిఫైడ్ సింటాక్స్. ఓకే సో అందుకోసమని గ్రూవీ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మనకి డెవాప్స్లో కూడా వెన్ యూఆర్ రైటింగ్ జెన్కిన్స్ పైప్ లైన్స్. ఓకే సో గ్రూవీతో చాలామంది పైప్ లైన్స్ రాస్తుంటారు ఇఫ్ యూ వాంట్ టు రైట్ జావా. ఓకే సో గ్రాడిల్ మనం ఏమేం చూసినాం ఆల్రెడీ. ఓకే సో గ్రాడిల్ అంటే దిస్ ఈజ్ వాట్ ది గ్రాడిల్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే అండ్ ఆల్సో మనకి గ్రాడిల్లో ఇఫ్ యూ గో అండ్ సీ ఓకే సో వీల్ హ్యావ్ డిపెండెన్సీస్. ఓకే సో మనం ఇందాక కూడా డిపెండెన్సీస్ గురించి మాట్లాడాం. ఓకే సో డిపెండెన్సీస్ ఆర్ ద వన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో ఇన్సైడ్ ద డిపెండెన్సీ ఓకే సో ఇన్సైడ్ ద డిపెండెన్సీ అంటే ఇప్పుడు నాకు డిపెండెన్సీ లోపల ఇంకో డిపెండెన్సీ ఉంది, ఇంటర్నల్ డిపెండెన్సీ ఉంది అనుకోండి, అది కూడా మనకి గ్రూవీ రిజాల్వ్ చేసేస్తుంది. ఓకే సో లైక్ వాట్ వీ హ్యావ్ డన్ విత్ ద మేవెన్ ఇన్ ద సేమ్ వే గ్రాడిల్లో కూడా ఇంటర్నల్ డిపెండెన్సీస్ ఏమైనా ఉంటాయి ఇట్ విల్ క్లియర్ ఆల్ ద ఇంటర్నల్ డిపెండెన్సీస్. ఓకే సో మనం డిపెండెన్సీస్ చూసినాము అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ హౌ టు యాడ్ ద లైబ్రరీ. ఓకే సో
మనము లైబ్రరీ కూడా ఎట్లా యాడ్ చేస్తామో చూసినాము. అండ్ వీ హ్యావ్ సీన్ సింపుల్ జావా ప్రాజెక్ట్లో how you add Gradle. Okay, so if required, or else you can create a Gradle Java project in the IntelliJ, or you can create in anything. అంటే Eclipse లో కూడా మీరు ఇది రన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో మనం ఆల్రెడీ మేవెన్ సెంట్రల్ అంటే ఏందో చూసినాము. ఓకే, సో ఇఫ్ యూ గో టు ది మేవెన్ వెబ్సైట్లోకి వెళ్తే మీరు సెంట్రల్ రిపాజిటరీ అని కొట్టండి, మేవెన్ సెంట్రల్ రిపాజిటరీ. అక్కడ మీకు కావాల్సిన జార్ ఫైల్స్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ థర్డ్ పార్టీ జార్ ఫైల్స్, మీకు అక్కడ అన్ని జార్ ఫైల్స్ కూడా కనిపిస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది సింపుల్ Gradle. ఓకే, సో మీకు డెవాప్స్కి సంబంధించి లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేది తెలియాలి కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో హోప్ యూ గైస్ ఆర్ ప్రాక్టీసింగ్ మోర్. ఓకే, సో గ్రూవీ కూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి, సో దట్ వెనెవర్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ది రియల్ టైమ్ మీకు అదేంటంటే ఒక సర్ప్రైజ్ లాగా కనిపించదు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.